విచారణ కాదు ప్రతీకారం. కేసీఆర్కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్. నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్య. అయినా అర్థం పర్థం ఉన్న మాటలేనా కేటీఆర్? సిట్ కాడికి పిలిస్తే తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అంటే ఏందా? తెలంగాణ ఏమన్నా రేపటి వరకు మునిగిపోతుందా? విచారణకు పోయేస్తే తెలంగాణ ఏమన్నా మునిగిపోతుందా? ఏం కామెంట్ చేస్తాను కేటీఆర్, నాకు అర్థమవుతుంది. 100% ప్రతీకారం తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కేసీఆర్ గారిని సిట్ దగ్గర పిలిచి విచారిస్తే తెలంగాణ చరిత్ర ఎందుకు మాయమవుతుంది? తెలంగాణ ఏమన్నా మీతోనే పుట్టింది అనుకుంటానా, లేకపోతే మీతోనే జత్తరా అనుకుంటానా? తెలంగాణకు నాయకత్వం వహించినామను, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిందని చెప్పు, అక్కడి వరకు ప్రజలు ఒప్పుకుంటారు. కానీ తెలంగాణ చరిత్ర అంటేనే మీ చరిత్ర, మీరంటేనే తెలంగాణ చరిత్ర అంటే జనం ఇక మిమ్మల్ని ఇప్పుడన్నా ఇంకా అధికారంలో తీసి పక్కన కూర్చోబెట్టింది. కానీ మాదే తెలంగాణ చరిత్ర, మేమే తెలంగాణ చరిత్ర అంటే ఇంకా తెలంగాణ ప్రజల సంగతి మీకు తెలియదు. ఇప్పటికెళ్ళే ఊర్లకి వెళ్ళి దొరలు అనేటోళ్ళు ఎప్పుడో పారిపోయిన్లు. ఇక మిమ్మల్ని ఈ రాష్ట్రం నుండి కూడా మీ పార్టీని మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. తెలంగాణ చరిత్రకు మీకేం సంబంధం లేదు. తెలంగాణ చరిత్రలో మీదొక భాగం, అది ఎప్పుర్రి. కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షే. అది రాజకీయ కక్షే, తెలిసిందే, అందరికీ తెలిసిందే. అది ఆయన టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే కాదు, అసలు కాదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రగతి భవన్ ముందట మీరు గేట్లేసి గేట్లకు తాళాలు వేసినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కేసీఆర్ అనే ఒక ముఖ్యమంత్రి భగత్ భవన్ లోపలనే ఉండి ఎవరిని రానియకుండా గద్దర్ లాంటి మహా వ్యక్తులను ఆ గేట్ల కాడ కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ధర్నా చౌక్ని ఎత్తేసి ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలుపుకునే హక్కు లేకుండా చేసినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఒక కేసీఆర్ గారి ఆత్మగౌరవం దెబ్బతింటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్ట. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? స్వేచ్ఛ తెలంగాణను కోరుకున్నారు, సామాజిక తెలంగాణను కోరుకున్నారు. మీరేం చేసిండ్రు? ప్రగతి భవన్కు తాళాలేసి, ప్రగతి భవన్ ముందట ముళ్ళ కంపలేసి, ముళ్ళ కంచెలేసి, కనీసం ముఖ్యమంత్రి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డవాడు, ప్రజలను గడవాలే, ప్రజల గోసలు వినాలే అనేదానికి అవకాశం ఇవ్వకుండా చేసింది కదా. అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కేసీఆర్ గారు మనిషే, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ ఎదుర్కోవాల్సిందే. తప్పు చేయకపోయినా అనుమానం ఉండి పిలిస్తే పోయి విచారణకు సహకరించవలసిందే. అక్కడ ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు అవుతుంది? అస్సలు కాదు.